అనుభవంతో అనుభవంతో ఇక్కడ ఆనందం రావట్లేదు. మీకు మామూలుగా వ్యవహార జ్ఞానం వచ్చే ఆనందంతో ప్రయత్నిస్తాం. మనకేం కావాలి? ప్రతి వాడికి ఆనందం కావాలి. ఆనందం ఎందుకు కావాలి? ఆనందం శాస్త్రంగా ఉండాలి. కావటం వేరు శాస్త్రం. ఈ శాస్త్రం తన అనుబంధాలతో వంశపారంపర్యంతో పెంచుకుని తాను ఒక గమ్యం లక్ష్యం పెట్టుకుని ఆ సెమినరీ డాక్టర్ 10 మందికి ఉపయోగించవచ్చు, వైద్యుడు రైతు. ఆ విధంగా వచ్చి ప్రపంచంలో ఉండొచ్చు. లేదా కేవలం భక్తి కర్మయోగ జ్ఞాన విషయాలతో ధర్మార్థ కామ మోక్షాలతోనే ముఖ్యంగా సాలోక సమీప సారూప సాయుధ్యముక్తులు పొందవచ్చు. అప్పుడేంటి? విష్ణు యొక్క మాయను మాత్రం వదిలేసి శివుడు శివమాయను వదిలేసి మీరు నేను రుద్రునై ఉండి రుద్రుని పూజ చేయాలి, నేను నారాయణ చేయాలి, నేను రామ పూజ చేయాలి. ఎందుకంటే నాలో ఉన్న తత్వం ఆయనది కదా, ఆయన తత్వం లేదు కదా అని కేవలం మానవ జన్మకు మాత్రమే సహజమైన అర్హత అనేక మానవ జన్మకి ఉంది భాష. ఆ భాష అనేది మానవ జన్మకు ఉంది కానీ లేదు కదా. ఇప్పుడు అట్టి బండు ఉంది, కొట్టేస్తారు, మాట్లాడదు. దాని బాధ ఉందో లేదో మనకు అనవసరం. దాని సంతానాన్ని ఇంకా పెంచుకుంటుందిగా. కొమ్మని కొట్టేశారు, నుండి దెబ్బ కొట్టదు అంటుంది. ఆ కొమ్మలదంతా మీరు వాడేస్తారు. చూడు నేలమట్టం చేసి వెళ్ళిపోయిన ఆ కొన్నాళ్ళు డబ్బు మళ్ళీ చిగురులు వస్తాయి. కాబట్టి అంటే వాటికి ఈ యొక్క ఉపాధి శరీరం ఏది ఉన్నప్పటికీ కూడా నాశనం చేసా మళ్ళీ పుడుతున్నాయి. ఈ మళ్ళీ పుడతాలో భూతత్వంలో ఈ మొక్కలు, ఈ వృక్షాలు, అడవులు, నదులు, పంచభూతాత్వం ఉన్న భూమి ఉన్నప్పుడు సముద్రాలు ఇవన్నీ ఉంటాయి కదా, అటు ఇటు ఇవన్నీ కూడా పరిణామంలోనే వస్తున్నాయి. ఈ పరిణామం క్రమంగా వచ్చిందా, ఓ పద్ధతిగా వచ్చిందంటే ఏది నిత్యం చేసే పరిస్థితి దేవుడికి దేవుడు మనిషికే తపన వాడికి మాత్రం కుదరదు. ఈ భూమి బయలుదేరి అయిపోతుంది, ఒక 1000 సంవత్సరాలు ఉంటారు. ఓకే, ఆ చెప్పిన వాడు చివరిదాకా ఉండి బయలుదేరి ఉండి చెప్పాలంటే వాడు ఎక్కడ ఉంటాడు? భూమి బయలుదేరి అయితే. కాబట్టి అనుభవంలో ఉన్నదాన్ని మూలాలు వెతికి రుజువు చేసేవాడు ఉండి అనుభవంలో ఉన్నదాన్ని అనుభూతిగా గుర్తింపన్నా చేయాలి, ఇంద్రియాలతో ఉన్న గుర్తింపు చేయాలి. ఇది అసంభవం. అనుభవంలో నిద్ర ఉంది, నేను మాట్లాడేవాడుగా ఉన్నాను, నేను నిద్రపోతుంది. నేను గుర్తించే గమనిక, తెలుసుకునే ఎరుక, స్పృహ అన్నీ కూడా నేను శబ్దంతో పాటు నేను శబ్దరహిత స్థితి. అది అంటే నిద్రలో నిద్రలో ఎలా మాట్లాడతాను నాకేమీ తెలియదు. అజ్ఞానం ఏమి చేయదనే జ్ఞానం ఉంది, శూన్యం ఉంది, ఆకాశం ఉందంటే ప్రశ్నించకూడదు. అంటే సమస్తం అనుభవించేవన్నీ కూడా వ్యవహార జ్ఞానంలో దేహంతో కూడా పంచభూతాత్మ దేహంతో జ్ఞానంతో కర్మంతో ప్రాణంతో కూడి సమస్త అనుబంధాలు ఈ సృష్టి కూడా అన్నీ మొత్తం బ్లాక్ హోల్ అందాం. బ్లాక్ హోల్ అంటే ఏంటి? కృష్ణవిలం అంటారు. ఓకే, ఆ బ్లాక్ అని ఎందుకన్నారు? లోకంబులు లోకేశ్వరు లోకస్తులు పెరిగికటికి అవ్వాలా, ఇక్కడ చీకటితో పోల్చుకోండి. త్రిగుణ సామ్యస్థానం అవ్వాలా అంటే ఎక్కడ నుండి? అది ఉన్న చోటే. ఎవరి కలుగుతుడే వెలుగు అంటే ఆత్మ భూమిని సేవిస్తాం. అది ప్రకాశం అంటే వెలుగు కాదు, అక్కడ చైతన్యం అంటే సాక్షి చైతన్యంతో, ఎరుక చైతన్యంతో, గమనించే చైతన్యంతో, శృతి చైతన్యంతో, తెలివి చైతన్యంతో స్వతో ఉన్నదే. తనకు తాను ఐడెంటిఫై చేస్తాడు. నేను ఉన్నాను వెలుగుతో, నేను ఉన్నాను అనుభవంతో, నేను ఉన్నాను ఆనందంతో, నేను ఉన్నాను మౌనంగా పరిపూర్ణంగా, నేను ఉన్నాను స్వేచ్ఛతో, స్వతసిద్ధంగా ఉన్నాను. నా కార్యకారణాలు లేవు. నాలోంచి ఒకటి బయట రావటం కానీ లోపల రావటం కానీ దానిలో నేను ప్రవేశించడం కానీ అనే ప్రసక్తే అప్రసక్తం. ఓ చెట్టు ఉంది, 2 చిలకలు ఉన్నాయి. ఓ చిలక అన్ని పొడుచుకుని తింటూ బాగుంది బాగోలేదు చూస్తుంది, అది జీవాత్మ. ఓ చిలక చూస్తూ ఉంటుంది, అది ఉండదు. ఆ విధంగా జీవాత్మ పరమాత్మలు కూడా వారు ఎంతో ఉన్నతంగా విస్తారంగా అన్ని పురాణాలు అన్ని చోట్ల చెప్పారు. అయితే జీవాత్మ వేరు చేయటం రకరకాలు చెప్పడం అది వేరే విషయం. కాబట్టి ఇప్పుడు ఏమిటి మనం చేయాల్సిన తనను తాను అవగాహన చేసుకుంటే ముందు ఇవన్నీ మీకు అందుబాటులో సహజమైపోతాయి. అది చేసుకోకపోతే ఆర్య బ్రహ్మరుద్రాలు అయినా సరే, దక్షిణామూర్తి అయినా సరే, ఎవరైనా వాళ్ళ అనుభవం ఉంది, పక్కాగా ఉంది, మీకే ఉంది. స్వభావదాకెందుకు ఆ అనుభవాన్ని గుర్తి